మూద నష్టపదాన నీ కడుపు మంట మండిపోను, మీ కళ్ళలో కారం పోయ్యా అంతేనే. అంతే మా సొమ్ముదిని మాకే గోతులు తవ్వుతారు. మీకు సిగ్గు లేకపోతే నాకైనా సిగ్గుండదు. నా నోరంటే అడిగి వస్తున్నారా? ఎవరా అడిగి తెచ్చేవాళ్ళు ఉండు, నా చేత తడక కూడా. అయ్యో విన్నారా వింటారు? పెళ్ళ మెళ్ళ నగలమి ఊళ్ళో వాళ్ళు దోచిపెడతాట. మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతారు. ఏమిటట ఆయన బెదిరింపు? తాడు వంగరం లేని వాడిని తీసుకొచ్చి నెత్తరు ఎక్కించి అంతా అప్పగిస్తే అసలు కేసరి పెడతాడు. కుక్కని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది మరి? అనండి అందరూ నన్ను అనండి. మీ అందరికీ కాకుండా పోయిన తర్వాత నేను ఎందుకు ఇక్కడ పోతాను? నా దారి నేను పోతాను. ఏమే ఎన్నిసార్లు పిలవాలా నిన్ను? అమ్మాయి గారికి బొమ్మలు తెచ్చాను పూర్తిగా రాబట్టి ఎంత పొగరే నీకు? పని చేస్తున్నానమ్మా. ఇదిగో పనికి నేను నువ్వు డిస్మిస్ చేసి పారేస్తాను. నేను చెప్పిందే పని, నువ్వు చేసేది పని కాదు. చూసి బాగున్నాయని చెప్పు. చూసాను ఏం బళ్ళో ఏం చదువులో. తెల్లవారి 10 గంటలైనా కానీ తెరవరు, సాయంకాలం 5 గంటల లోపుగానే మూసేస్తారు. ఎండలో వెళ్ళడం ఎండలో రావడం, పిల్లలు మాడి మసిబుగ్గులు అయిపోతున్నారు. ఇదిగో ఏమండి, ఆ స్కూల్ వేళలు కాస్త మార్పించలేరు? పెద్ద రావు బహదూర్ అంటూ మెడల్ చోట తగిలించు తిరగకపోతేను 24 గంటల మెడలు చూసి మురిసిపోవడంతో సరిపోతుంది. అమ్మా సుగుణమ్మ తల్లి రామ్మా, ఒక్కసారి వచ్చిపోమ్మా. నీకోసం చెప్పి బజార్ నుంచి లడ్లు, జిలేబీ, మైసూర్ పాకు, దోశ, మసాలా దోశ ఇవన్నీ తీసుకొచ్చాను. రామ్మా. హోటల్ టిఫిన్ ఇది తినదని మా మాస్టర్ చెప్పారు. పదండి పోదాం. అట్టగా అయితే సర్లే అమ్మా, అట్టే పెడతాను. తర్వాత కలరా తగ్గాలి తిందు కానీ. ఎందుకని అవుతావు? నీ మొహం తగలే, చీపురు కట్ట తినమ్మా. వద్దమ్మా, కడుపు నిండిపోయింది. ఇప్పుడు అలాగే ఉంటుందమ్మా. ఓ రాత్రి వేళ లేచి ఆకలో నేడుస్తావు. నా అమ్మ తినమ్మా. పోనీకొచ్చి నెయ్యేసి కలిపి తీసుకురానా? వచ్చారు ఒంటిట్లో నెత్తికి నిద్ర పట్టండి. అక్కర్లేదు మొర్రు అంటే ఎందుకు అలా కుక్కుతావు? అజీర్ణం చేశాను, ఆకలితో నా చెవులు గింగిలు ఎత్తిపోతున్నాయి. ఇంత పడేసేది ఏమైనా ఉందా లేదా నాకు? చాలండి, అమ్మాయికి అన్నం పెట్టాడు రావద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? కన్న తండ్రికైనా కనుమరు ఉండాలన్నారు. మీరు వెళ్ళి ఒంటిట్లో కూర్చొని వస్తాను. అతివృష్టి అనావృష్టిను త్వరగా. దాయ్ రావే, దాయ్ పిల్లి రావే, కొండెక్కి రావే, గోరుబువ్వతే. తినమ్మా, నా అమ్మ కాదు నా తల్లి. కలిపిన అన్నం కలిపినట్టే ఉంది. అంత దిష్టి తేలిందే. ఆ కాలు దిష్టి పేడ దిష్టి పిచాది దిష్టి ఆ దిష్టి దిగమ్మ నా అమ్మద దిగు. ఏమే వచ్చావు? మూద నష్టపదాన నీ కడుపు మంట మండిపోను. రాక ఇంతకాలానికి నాకు కడుపు వస్తే మీరంతా కలిసి కలరా అంటారటే. మీ కళ్ళలో కారం పోయ్యా. నాదేముంది అమ్మగారు, ఆ ఎంగళప్పు గారు చెప్పారు. అంతేనే అంతే మా సొమ్ముదిని మాకే గోతులు తవ్వుతారు. మీలాంటి వాళ్ళని మేపడం మాదే బుద్ధి తక్కువ. నిన్ను డిస్మిస్. పోతాలేమ్మా, ఈ పార్టీలో నాకు దొరకపోద్దాయేటి? నీ పని మనిషి మాకు దొరకపోద్దేటి? పోవే పుచ్చికి అంటాడు. అంతా ఆయన ఇష్టమేనా? కనేది నేనా ఆయన? నేను మగపిల్లాని గనకే ఆడపిల్లే ఖాయం. ఇంకా మనకు ఆడపిల్ల ఎందుకే? సుగుణ ఉందిగా. చాలండి. సుగుణ ఎక్కడో దిక్కు మొక్కు లేదని తెచ్చి పెంచుకుంటే అది మన పిల్లలు అవుతుంది. అయ్యా, అమ్మగారు పేరు చెప్పగానే అష్టాలు తడబడి. దుర్బుద్ధి. తనకెటో పిల్లలు లేరు, మనకెందుకు కలగాలని ఇలాంటి పాడు మనుషులు మేపడం దేనికండి? వెంటనే తీసి పారేయండి, డిస్మిస్ చెయ్యండి. శ్రీమతే రామానుజాయ నమః. సుగ్గి, నీ చదువు చట్టుకుంటే రాను. ఇంట్లో ఎవరైనా బతకనిస్తావా లేదా? చంటిపట్ట కొనుక్కట్టుగా ఏమిటి గోలా? చదువుకోమంటే ఇల్లు వెళ్ళిపోయి గొంతు చించుకోమన్నా? పైగా నన్ను ఎదురుస్తావా? పాడు చదువులు పాడు పుస్తకాలు నువ్వు పాడుకోవాలని బిడ్డను సముదాయించలేక దాని మీద చూపడతావే. ప్రతిదానికి మీరు దాన్ని వెనకేసుకొస్తారే? దాని మీద మీకు అంత అభిమానం ఉంటే ఏ అనాథాశ్రమం తోసేసండి. ఇది పిల్లా పాప ఉన్న కొంప, ధర్మసత్రమేం కాదు. ఎంత హృదయం లేని దానివే. మొన్నటి దాకా దాన్ని ఎత్తిని ఎక్కించుకున్నావు. ఇవాళ అబ్బరంగా ఒక బిడ్డ పుట్టగానే అదంత విషయం అయిపోయిందా? నలుగురు చీయంటారనే సిగ్గున లేదేమే? ఎవరా నలుగురు? సొంత బిడ్డను కాదని ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టే ధర్మాత్మలు ఎవరన్నా రమ్మనండి చెబుతాను. నాది కన్న కడుపు. అమ్మగారా, అట్టగారండి, నన్ను అబ్బరు కొట్ట వేసి తిరుగుండి, కనబడిపోతారు. చెప్పా దుర్గం గారు కనకదుర్గం గారు ఉండండి. అయ్యో నమస్కారం. ఏమిటే అది? అమ్మగారు తిప్పుకుంటున్నారు. నువ్వు ఆపు. చూసారా, ఇది దొరసాలు చేసే డాన్స్. అమ్మాయి వరం చూసారా ఎలా బొంగరంలా తిరుగుతోందో? ఆహా, చూసా. దాంతో పాటు నీ సంబడమో చూశానే. అయ్యో బాగుంది, చాలా బాగుంది. ఈ ఆటలో ఏమీ తక్కువలే. చదువు సంధ్య పూజ్యమైనాను. ఇది 3వసారి. ఈ సంవత్సరం కూడా అదే ఎస్ఎల్సీ క్లాస్ లో పర్మనెంట్ గా పాతుకుపోయింది. అయితే అయిందండి. అదేం బియ్యలు ఎమ్మెల్యే పేసి ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? అయినా ఆడదానికి ఎందుకు అంత చదువులంట? ఏదో లక్షణంగా రేపు కట్టుకోబోయేవాడికి కనులు పండుగ వీరులు విందుగా కాస్త ఆట పాట నేర్చుకుంటే చాలు. చూస్తాగా ఈ కాలేజీలు చదివాళ్ళు రేపు ఏం ఉద్ధరిస్తారో. బాగుంది. నాన్న, బాబాయ్, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఈ ఏడు కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా తల్లి. శ్రీమతి రామానుజాయ నమః. అక్క అమ్మా,
ఈ ఏడు కూడా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. పాస్ అయింది అయితే మెడకి డప్పు కట్టుకుని ఊరంతా చాటింపేసిరా. చూడు వెంగళప్ప, ఆ చేత్తోనే ఆవిడ కూతురు 3 సంవత్సరాల నుంచి అదే క్లాస్ లో ఉండిపోయిందన్న సంగతి కూడా చాటింపేయింది. ఇదిగో చూడండి, మాటి మాటికి నా కూతురు వీధులు పోయే వాళ్ళతో పోల్చినట్టయితే నాకు మంటు కోసం చెప్తాను. దిక్కు మొక్కు లేని వాళ్ళు, వేరే గతి లేని వాళ్ళు చదువుకోవాలి. నా బిడ్డకేమండి లక్షణంగా సంసారం చేసుకోవాలి. అది నీకేమో మర్చిపోయినవిటే. అమ్మగారి ముఖాన కాసిన నీళ్లు కొడితే కొడతావు. నా కూతురుకి రావాల్సిన సంబంధం అడ్డం కొట్టి ఎగరేసిపోయావు. నిన్ను అతని మీద కూర్చోబెడతానే. నీ సంగతి ఎవరో కాస్త అక్కడ చెప్పి ఉంటారు. ఇంకెవరు చెప్పుంటారు? ఈ సభ్యులు పచ్చే చెప్పుంటారు. చెబుతారమ్మా, మీకు సిగ్గు లేకపోతే నాకైనా సిగ్గుండదు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నేను ఆ గడపలో కాలెడతానా? ఏమిటే నీ వెధవాగుడు? సుగుణ మాత్రం మన బిడ్డ కాదు, అది ఇంత అదృష్టవంతురాలేదని సంతోషించడం పోయి ఎందుకు అలా ఏడుస్తావు? అమ్మ వారం, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, మనం భోజనానికి వెళ్దాం. దాంతో మనకి విన్నావుటే సుబ్బి, చివరికి వాళ్ళు ఒకటే అయ్యారు. నేనేగా పరాయిదాన్ని. అది చూద్దాంలే. ఏమేవ్, ఇది నూనె సరి కాదు, నేతి మిఠాయేనే. అదేటమ్మ గారు, సుగుణమ్మ గారిని తెగ తిట్టి మళ్ళీ 6 లడ్డూలే తింటున్నారే. అది చెడ్డదైతే లడ్డు చెడ్డదంటి. అంతే లేకుండి, మీకు మనుషులు అక్కర్లేదు, 6 సొమ్ము కావాలి. ఏమన్నావు? నిన్ను డిస్మిసేడా పోతా లేకుండి. 6 వెళ్తే పప్పు అన్నం దొరుకుతుంది. లేరా, నువ్వెందుకు వాళ్ళ ఇంటికి ఇక్కడ బోలు లడ్డు ఉన్నాయి. కూర్చోవే వాడు మహా కూర్చో. ఏమే, పప్పు రుబ్బమని చెప్పి ఎంతసేపు అయిందే? పెళ్లి వారు వచ్చి వేళైంది, తెల్లరగటంగా కూర్చున్నావు, ఇంకా తెమలే. ఏం చేస్తున్నావు? కోడిగుడ్డు మీద ఏకలు పీకతుండ. లేకపోతే ఏంటమ్మా, పిండి రుబ్బుతుంటే ఇల్లు సిమ్మన్నారు, ఇల్లు సిమ్ముతుంటే బట్టలు ఉతకమన్నారు, బట్టలు తూతా ఉంటే మళ్ళా పిండి రుబ్బమన్నారు. అంటావే పనున్నాడు అను. మీకే నోరుంది అంటారు. ఏమన్నావు మళ్ళీ అంటాను. భయం ఏంటి? మీకున్న నోరు ఈ పేటలో ఊరికి లేదు. రావు బహదూర్ గారి భార్యని కనకదుర్గమని నన్ను ఇంత మాట అంటావా? నిన్ను డిస్మిసేడా పోతా, ఇప్పుడే పోతుండా. పోవే పుచ్చికి. ఈ పూట కాస్త ఓపిక పట్టు, ఆ వచ్చే పెళ్లి వాళ్ళతో కలిసి నువ్వు పోదు గాని. పోవయ్యా, నేను డిస్మిస్. ఇవాళ డిస్మిచ్చాడు, రేపు మళ్ళీ పల్లో బిగడం అలవాటేగా. ఆమెగారు పిలిచినప్పుడే వస్తా లేకుండి. సుబి ఏమిటి దాన్ని బతిమాలతావు? దాని కోడి కుంపట్లా తెల్లారదా? నువ్వురా. అబ్బే తెల్లవాదని కదమ్మా, ఇప్పుడు ఈ పంజరం ఎట్టా అని. ఏం పర్వాలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం నా అభిప్రాయం ఉంది. దేశీని మాట అన్నారు, కానీ మీరు జబ్బు మనిషి కదా అని. నాకు జబ్బు అయితే నీకేం జబ్బు? అలా కూర్చుని పప్పు కాస్త రుబ్బు. ఎవరు నేనా? నువ్వే. అరిగిపోతావా కరిగిపోతావా? త్వరగా కానీ పెళ్లి వారు వచ్చి వాళ్ళేది గాలి అడుకుందాం. శ్రీమతే రామానుజాయన మహా. అయిపోయిందా? అయిపోయింది, నా పని అయిపోయింది. ఏమిటా ఊరికి ఆపస్సపాలు పడుతున్నావు? ప్రశ్న 24 గంటలు పనిచేయడంలే. అమ్మా, నాకు బుద్ధి బలమే గాని భుజబలం లేదు, ఇక నా వల్ల కాదంటే కాదు. కాస్తే కానీ శ్రీమతే రామానుజాయన మహా. అమ్మా, నా అంత మగాడి చేత ఇలాంటి పని చేస్తే మీకే నష్టం. ఏం లేదు, అసలే మీ నూరంటే జనం హడిల్ చస్తున్నారు. ఇది చూస్తే ఆ వచ్చే పెళ్లివాడు కాస్త శ్రీమతే రామానుజాయన మహా. నా నోరంటే హడిల్ చస్తున్నారా? ఎవరా హడిల్ తెచ్చేవాళ్ళు? ముందు నా చేతి తడక కూడా చూడు. అమ్మ బాబోయ్, మళ్ళీ గడపలో కాలు పెట్టావా? నీ కాళ్ళు ఇగో ఏమండి, పిల్లని చూసి చూడండి. అక్కర్లేదు, తల్లిని చూశాక ఇంకా పిల్లని చూడక్కర్లేదు బాబు. మా వాడు అసలు ఏర్పడడు, ఈ గరిడి దెబ్బలకి తట్టుకోలేడు బాబు. వస్తాం. ఏమండి? నోర్మి భద్రకాళి, అయిందా నీ ప్రళయ తాండవం? ఇక నువ్వు బతుకున్నా దాని పెళ్లి కాదు. అనండి అందరూ నన్నే అనండి. మొగుడు కొడతా ముష్టి వాడు కొట్టాడు. ఆఖరికి ఆ వెంగళప్ప కూడా అలసైపోయాను. ఒక వెంగళప్ప ఏమిటి, ఈ ఊరు వాడు అందరికీ తెలుసు నీ సంగతి. పైగా ఏడుస్తున్నావు సిగ్గు లేక. నీ మూలంగా ఎన్ని సంబంధాలు పోయాయి? ఎదుగున్న పిల్లని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు దిగులతో కుమిలి నేను చస్తాను. అప్పుడు నీ పాటలు కుక్కలు కూడా పడవు. ఎందుకంటే శుక్రవారం పూట అంత మంగళం పలుకుతారు. కాస్త నా మాంగళ్యం వేళ గట్టిగా ఉండనివ్వండి. ఏం వెంగళప్ప, చివరికి ఇదా నువ్వు తెచ్చే సంబంధం? చూస్తూ అమ్మాయి నాకు క్షయరోకి ఇమ్మంటావా? శ్రీమతే రామానుజాయన మహా. అమ్మా, చంద్రాన్ని మీరు ఇప్పుడు చూడలేదు, నిమ్మకాయల నిగనిగలాడుతూ వస్తాదులా ఉన్నాడమ్మా. ఎందుకు? కుస్తీలు మల్ల యుద్ధాలు గీయడానిక? ఏం చూసుకున్నామంటావా పిల్లని? ఆస్తా పాస్తా? మనకి మాత్రం ఏముంది, నేలమట్టి పేలపిండిను. ఏం మనకేం తక్కువ? ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ అమ్మా. వాడికి అది లేదు కదా అయ్యా, జోగి రాసుకుంటే బూడి రాలిందని. లేకపోతే లక్షాధికారులు వస్తారంటే మనకి. నా మాట విను, నేనా మూలపడ్డాను. ఈ కొంప కాస్త కోలుకోవాలంటే ఒక్కటే మార్గం,
చంద్రానికి పిల్లనిచ్చి ఆ ప్రెస్ పేపర్ అతని చేతిలో పెడదాం. అది కాస్త అభివృద్ధిలోకి వస్తే మనకి ఏమీ తక్కువ ఉండదు. కాలం హాయిగా గడిచిపోతుంది. ఆ తాడు బొంగరం లేనివాడికి చూస్తూ చూస్తూ నా బిడ్డను ధారపోయమంటారు అంతేనా? అమ్మా అంతగా అయితే బొంగరం వాడి చేతికిచ్చి తాడు మన చేతితో పుచ్చుకుందాం. నా మాట వినండి. అమ్మాయి గారా సంగీత నాట్య స్వరూపం, చంద్రమ కవిత్వ ప్రవాహం. ఈ రెండు కలిస్తే సరస్వతి మన ఇంట్లోనే సభ చేస్తుంది. దరిద్రం తాండవించదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ సంబంధానికి ఒప్పుకోను. అయితే నా బంధులో ప్రాణం ఉండగా దానికి ఇక పెళ్లి కాదు. నేను చచ్చిన తర్వాత అయ్యో అయ్యో, శుక్రవారం పూట ఎందుకంటే అంత అమంగళం పలుకుతారు? కాస్త నా మాంగల్యం ఏమైనా గట్టిగా ఉండనివ్వండి. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సరే వెంగళప్ప వెళ్ళు. సరే. ఏమిటన్నావు మన చంద్రాని గురించి? వాడ తాడు బొంగరం లేనుడన్నావు కదూ. ఇప్పుడు చూడు మన అదృష్టం ఎలా బొంగరంలా తిరుగుతుందో. 5,000 రూపాయలు. 5,000? మొన్నటి దాకా ఒక్క 1000 కాపీలు కూడా పోని మన పత్రిక ఇప్పుడు 15,000 పోతుంది. అంతా ఈ రావు బహదూర్ గారు అల్లుడు గారి ప్రతిభే. ఇదిగో, ఏమిటి బజారంతా కొనుక్కొచ్చుంటున్నావే? మా అల్లుడు సంపాదిస్తాడు, మేము అనుభవిస్తున్నాం. మధ్య మీకే అంతా అమ్మ పోలికే. అంతా అమ్మేనా? కాస్త నా పోలికి ఏమైనా ఉందేమో చూడమ్మా. రాక రాక మీ పోలికే రావాలి. పోలిలేవే, నా పోలికి రాకపోతే పర్వాలేదు, నీ బుద్ధులు రాకుండా ఉండాలి. మా బుద్ధులకి ఏమండి, రాజా బుద్ధులు రావాలి కానీ రాజ్యాలు ఎలాడు? నువ్వు ఎలాగ ఏమైనా మిగిలితేగా వాడు వెళ్ళడానికి. శ్రీమతే రామానుజాయ నమః. ఝన్ 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 తెలుగు వన్